హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించి లెసన్ 7 అయితే డిస్కస్ చేద్దాము. సో భిన్నాలన్నమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే ఫస్ట్ థియరీ అంతా టాపిక్ అంతా డిస్కస్ చేసి తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి చెప్పుకుందాం. నార్మల్గా మనకి భిన్నాలు అంటే ఏంటంటే ఒక పూర్తి భాగాన్ని అంటే ఒక మొత్తం భాగాన్ని ఒక మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీయడాన్ని మనం భిన్నం అని చెప్తూ ఉంటాం. ఆ మొత్తంలో ఆ యొక్క భాగాన్ని భిన్న రూపంలో మనం తెలియజేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ మనం ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని 4 భాగాలుగా మీరు చేశారనుకోండి. సో ఈ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు కాబట్టి 4/, ఈ ఒక భాగం మీరు తీసుకున్నారనుకోండి. సో దాన్ని ఇలా 1/4గా రాస్తాం. ఈ పైన ఏదైతే మనం రాస్తున్నామో దాన్ని లవం అని, కింద రాసిన దాన్ని హారం అని మనం చెబుతూ ఉంటాం. లవము, హారము అని చెప్తాం. సో అలా మనకి ఏంటంటే భిన్నం అనేది ఒక మొత్తం భాగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ మొత్తం అనేది ఒక వస్తువైనా అవ్వచ్చు, లేదంటే ఒక వస్తువుల సమూహమైనా కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఒక 3 బాక్సులు ఉన్నాయి. 3 బాక్సులో మీరు 2 బాక్సులు తీసుకున్నారు, పూర్తి బాక్సులు తీసుకున్నారు. అప్పుడు 2/3గా తీసుకుంటాం. అంటే మూడిట్లో మీరు 2 బాక్సులు తీసేసుకున్నారు. ఇలా కొన్ని సమూహాలుగా అయినా చెప్పొచ్చు. అంటే మొత్తం అనేదానికి ఎగ్జాంపుల్గా ఒక సమూహమైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక వస్తువు అయినా మనం తీసుకుంటూ ఉంటాం. అలా భిన్నంలో మనం ఇప్పుడు సపోజ్ 5/12 అనేది తీసుకుంటే ఈ 5 అనేది లవాన్ని తెలియజేస్తుంది, ఈ 12 అనేది హారాన్ని తెలియజేస్తుంది. 12 అనేది మొత్తం భాగాలు, ఈ 5 అనేది మొత్తం భాగాల్లోంచి మనం ఎన్ని భాగాలు తీసుకున్నాం అనేది లవం తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బై అని చదువుతాం, 5/12 అని చదువుతూ ఉంటాం. అయితే మనం చూసుకుంటే ఎక్సర్సైజెస్ అన్న ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి సంఖ్యారేఖ పైన భిన్నాన్ని ఏ విధంగా సూచించవచ్చు అనేది చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే సపోజ్ 1/2 అనే భిన్నాన్ని మీరు సంఖ్యారేఖ పైన సూచించాలనుకున్నారు. సో 1/2 అంటే ఏంటి? ఒక భాగాన్ని రెండు ముక్కలుగా మీరు చేశారనమాట. సో ఇదొక భాగం, ఇదొక భాగం, 2 భాగాలు. సో ఇలా మనం 0 నుంచి 1 వరకు ఒక యూనిట్ అనుకుంటే దాన్ని 2 భాగాలుగా చేస్తాం. సో ఆ 2 భాగాల్లోనే మనం హాఫ్ అంటాం అన్నమాట. 1/2 అని చదువుతూ ఉంటాం. అలాగే 1/3 అనేది తీసుకున్నారనుకోండి. 1/3 అనేది తీసుకుంటే ఇక్కడ 0 మరియు 1 మధ్య ఉన్న ప్రాంతాన్ని ఎన్ని సమాన భాగాలుగా విభజించాలి మనం? కిందన హారంలో ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3 సమాన భాగాలుగా మనం ఈ 1 నుంచి 0 మధ్యని 3 భాగాలుగా ఇలా విభజిస్తాం. 1, 2గా ఇలా 3 భాగాలుగా 1, 2, 3 3 భాగాలుగా విభజించాం. సో అందులో మనకి ఒక భాగాన్ని సూచించాలి కాబట్టి 1/3గా తీసుకున్నాం. ఒకవేళ 2/3గా తీసుకుంటే ఇక్కడ 2/3 అంటాం. సో ఒకవేళ 2/3 అని అన్నాం అనుకోండి. సో 2/3 ఇలా మనం సూచిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, 2/3 అన్నామా, 2/3ని ఇక్కడ సూచించామన్నమాట. 1/3ని ఇలా అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు మనం తీసుకున్నాం. మొత్తం 3 భాగాల్లో ఒక భాగం అనేది తీసుకున్నాం. ఈ విధంగా మనం సూచిస్తూ ఉంటాం. ఒకవేళ 3/3 అంటే 3 భాగాల్లో 3ని మీరు తీసేసుకున్నారు అంటే మొత్తం పూర్తి భాగం అనమాట. అంటే ఈ 1 దగ్గర మనం మార్క్ చేయొచ్చు. సో ఇలా సంఖ్యారేఖ పైన మనం భిన్నాలని కూడా సూచిస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్రమభిన్నాలు. క్రమభిన్నాలు అంటే ఏంటంటే మనకి లవం అనేది చిన్నదిగా, హారం అనేది పెద్దదిగా ఉంటుంది. అలాంటి భిన్నాలని మనం క్రమభిన్నాలు అంటాం. అంటే ఇక్కడ చూడండి, 3/4, 1/2, 9/10, 0/3, 5/8 ఇలా మనకి కింద హారాలన్నీ కూడా పెద్దవిగా, లవాలన్నీ కూడా చిన్నవిగా ఉన్నాయి. అలా ఉంటే వాటిని మనం క్రమభిన్నాలు అని అంటాం. ఈ మొత్తంలో కొంత భాగాన్ని సూచించే సంఖ్య అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఆ విధంగా చూసుకుంటే క్రమభిన్నాల్లో లవం అనేది ఎప్పుడు హారం కంటే చిన్నదిగానే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రయత్నించండి అన్నాడు. ఒక క్రమభిన్నమును లవం 5, హారం 7 అన్నాడు. హారం 9, లవం 7 ఈ విధంగా, హారం 9, లవం 7 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. లవము మరియు హారంలో మొత్తం 10 అయ్యే విధంగా మీరు ఎన్ని భిన్నాలను రాయగలరు అని అంటున్నారు.
సో లవం అనేది హారం అనేది కలిపితే 10 అవ్వాలట. సపోజ్ చూడండి 2/8 అని రాసుకోవచ్చు, ఆర్ ఇలా 1/4 అని రాసుకోవచ్చు. ఇలా మనకి 1/4 కాదు 2/8 రాసుకోవచ్చు, 4/6 కానీ ఇవన్నీ కూడా మనకి ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలు. అపక్రమ భిన్నాలు అంటే ఏంటంటే ఆపోజిట్, అంటే లవం అనేది పెద్దదిగా ఉంటుంది. సో అపక్రమ భిన్నాలు ఏంటి అంటే ఆపోజిట్ అనమాట. లవం అనేది హారం కంటే పెద్దదిగా ఉంటుంది. సో లవం అనేది హారం కంటే పెద్దదిగా ఉంటుంది. అలాంటి భిన్నాలని మనం అపక్రమ భిన్నాలు అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూస్తే 3/2 కానీ 12/7 అని 18/5 ఇలా మనకి ఏవైనా ఎగ్జాంపుల్స్ అనేవి రాసుకోవచ్చు. అయితే మనకి వీటిలోనే మిశ్రమ భిన్నాలు అనేవి కూడా ఉంటాయి. సో మిశ్రమ భిన్నాల్లో కనుక మనం చూసుకుంటే ఒక మిశ్రమ భిన్నం అనేది ఒక మొత్తము మరియు ఒక భాగాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక మొత్తాన్ని ఇంకొక భాగాన్ని కలిగి ఉంటుంది. సో అలాంటి వాటిని మనం మిశ్రమ భిన్నాలు అంటాం. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 1 1/4 అని, 2 1/2 అని, 3 1/4 అని ఇలా మనకి ఒకటి సంఖ్య అనేది ఉంటుంది, ఒకటి భిన్న రూపంలో ఉంటుంది. ఈ భిన్నం అనేది మనకి ఎప్పుడు కూడా క్రమ భిన్నం అయి ఉంటుంది అన్నమాట. ఇవి మనం మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాల్లోకి మార్చుకోవచ్చు. అలాగే మనం అపక్రమ భిన్నాల్ని మిశ్రమ భిన్నాలుగా కూడా మార్చవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కొన్ని అపక్రమ భిన్నాలు అనేవి ఇచ్చాడు. సో వాటిని మార్చమన్నాడు అనమాట మిశ్రమ భిన్నాలుగా. సో ఇక్కడ 17/4 అనేది ఉంది. 4తో 17 చేస్తే 4 4 16, 1 అనేది శేషంగా వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని 4 1/4 కింద రాస్తాం. సో 4 1/4గా దీన్ని రాస్తాం అనమాట. అంటే ఇది ఏదైతే అపక్రమ భిన్నం ఉన్నదో దాన్ని ఒక మిశ్రమ భిన్నంగా ఇక్కడ మనం మార్చుకున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే 11/3 అనేది ఉన్నది. సో 11/3ని మిశ్రమ భిన్నంగా మార్చుకుంటే 3 3 9 2 ఉంది. సో 2/3గా మనం రాసుకున్నాం. ఇలా అపక్రమ భిన్నాలు ఇచ్చి మిశ్రమ భిన్నాల్లోకి, మిశ్రమ భిన్నాలు ఇచ్చి అపక్రమ భిన్నాల్లోకి మార్చమంటూ ఉంటారు. నెక్స్ట్ సో అలా మనం ఎలా రాస్తున్నామంటే అంటే సపోజ్ ఇక్కడ మీకు చూడొచ్చు, ఈ 2/3ని ఏ విధంగా రాసాము అంటే భాగఫలం రాస్తాము ఫస్ట్, తర్వాత శేషము బై విభాజకము ఈ విధంగా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కనుక చూసుకుంటే ఇచ్చిన మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా మార్చమన్నాడు. అంటే ఫస్ట్ అపక్రమ భిన్నాలు ఇచ్చి మిశ్రమ భిన్నాలుగా మార్చమన్నాడు. ఇప్పుడు మిశ్రమ భిన్నాల్లోకి మార్చమంటున్నాడు, అదే మిశ్రమ భిన్నాలను ఇచ్చి అపక్రమ భిన్నాల్లోకి మార్చమంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 3/4 అనేది ఇచ్చారు. 2 3/4 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సో 4 2 ఎంత 8, 8 3 11 బై మనకి 4 ఉంది కాబట్టి 4 ఈ విధంగా వేసేస్తాం. అంటే ఇక్కడ చూసుకుంటే 2 3/4 అంటే దాని అర్థం ఏంటంటే 2 + 3/4 అని వస్తుంది. సో ఇప్పుడు ఎల్సిఎం తీస్తాము. సో అలా మనకి చేసినట్టయితే 11/4 అనేది వస్తుంది. ఈజీగా మనకి తెలుసు కదా. సో 9 7 63 164/9 ఈ విధంగా మనం ఈజీగా కూడా చేసేయచ్చు. దీన్ని ఎలా అంటే ఈ మిశ్రమ భిన్నాల్లోకి ఎలా మారుస్తాము అంటే మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాల్లోకి ఏ విధంగా మారుస్తామంటే ఈ మొత్తము ఇంటూ హారము ప్లస్ లవము బై హారము ఆ విధంగా వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సమాన భిన్నాలు అంటే ఏంటంటే మనకి హారం అనేది కింద హారం అనేది సమానంగా గల భిన్నాలనే మనం సమాన భిన్నాలు అని చెప్పుకుంటూ ఉంటాం. హారాలన్నీ సమానంగా ఉన్న వాటిని సజాతి భిన్నాలు అని అంటాము. ఇక్కడ సమాన భిన్నాలు అన్నారు కాబట్టి మనకి ఏంటి అంటే సపోజ్ చూడండి 1/2 2/4 3/6 ఇలా మనకి ఇచ్చారు కదా. సో 2/4 అన్నప్పుడు 2 1 2 2 1/2 అనేది వస్తుంది. 3 1 3 2 6 1/2 అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం సమాన భిన్నాలు అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒకే భాగాన్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2/4 అనేది చూసుకుంటే 1/2 అనే దాన్ని సూచిస్తుంది. 3/6 అనేది కనుక చూసుకుంటే 1/2ని సూచిస్తుంది. ఇలా మనకి వీటన్నింటినీ మనం సమాన భిన్నాలు అని చెబుతూ ఉంటాం. అలాగే మనకి సమాన భిన్నాలు ఏ విధంగా ఇప్పుడు సపోజ్ చూడండి 1/2 అనేది ఉన్నది. ఇప్పుడు ఈ 1/2ని లవాన్ని హారాన్ని
ఒకే అంకె చేత కనుక మీరు ఇంటూ చేసినట్టయితే సపోజ్ చూడండి 4తో ఇంటూ చేశారనుకోండి, 4 1 జార్ 4, 4 2 జార్ 8. సో ఇది క్యాన్సిల్ చేయండి, 1/2. అంటే మీరు ఏదైనా ఒక భిన్నానికి గల సమాన భిన్నాలు రాయమన్నారు అన్నప్పుడు లవాన్ని హారాన్ని ఒకే సంఖ్య చేత కనుక ఇంటూ చేసినట్టయితే అప్పుడు మీకు ఆ వచ్చే భిన్నం అనేది దీనికి గల సమాన భిన్నం అనేది అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. 6 లవంగా గల 2/5కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి అని అన్నాడు. 6 లవంగా గల 2/5కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, లవంగా 6 రావాలన్నాడు. రావాలంటే ఇక్కడ భిన్నం ఎంత, 2/5. 2ని ఎంత చేస్తే 3 అనేది వస్తుంది, 3తో ఇంటూ చేస్తే 6 అనేది వస్తుంది. సో పైన కింద అంటే లవాన్ని హారాన్ని కూడా 3తో ఇంటూ చేస్తాము. 2 3 6, 5 3 15. సో 2/5కి 6/15 అనేది సమాన భిన్నంగా చెప్పుకోవచ్చు. అలాగే 7 హారంగా గల 15/35కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి అని అన్నాడు. సో 7 హారంగా అంటే మనకి ఇది 15/35 అనే భిన్నం ఆల్రెడీ ఇచ్చేశాడు. 7 హారం అన్నాడు, ఇంకా ఇక్కడ కావాల్సింది మనం కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా మనకి వస్తుంది ఈజీగా. లేదు కనుక చూసినట్టయితే ఇప్పుడు 7 ఎంతలు చేస్తే 35 వస్తుంది, 7 5ల 35 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం 3 5ల 15గా చెప్పుకోవచ్చు. సో అక్కడ 3 అనేది వస్తుందన్నమాట. సో అక్కడ ఏమొస్తుంది, ఈ బాక్స్లో మనకి 3 అనేది వస్తుంది. ఎందుకంటే 7 5 జార్ 35 అయినప్పుడు పైన కిందన కూడా 5తో ఇంటూ చేస్తాం కదా. సో అప్పుడు 5 ఎంతలు 15 వస్తుంది, 5 3 జార్ 15 వస్తుంది. కాబట్టి 5 3ల 15. ఆ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హారం 63గా గల 2/9కి సమానమైన భిన్నాన్ని కనుగొనండి అన్నాడు. హారం 63 అని ఇచ్చేశాడు, 2 9 అని ఇచ్చాడు. సో 9 ఎంతలు 7, 9 ఏళ్ళ 63 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా 2 ఏళ్ళు చేస్తాము, 2 ఏళ్ళు చేస్తే 14 అనేది వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 14 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భిన్నం యొక్క సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపం అంటే మనకి సపోజ్ ఇక్కడ చూడండి 18/27 అనేది ఉన్నది. ఈ 18/20 ఇక్కడ చూడండి 36/54 అనేది ఉన్నది. ఇది మనకి 2తో తెగుతుంది కాబట్టి 2తో క్యాన్సిల్ చేద్దాం. మళ్ళీ ఇది 3తో తెగుతుంది, 3 6 18, 3 9 27. మళ్ళీ 6/9ని 3తో చేయొచ్చు, 3 2 జార్ 3 3 జార్ అంటే 2/3. సో ఇలా మనకి రెండు కూడా అలా మనకి భిన్నాల్లో లవానికి హారానికి ఇప్పుడు 2/3 అనేది వచ్చింది. లవానికి హారానికి 1 తప్ప ఇంకే ఉమ్మడి కారణాంకాలు అనేవి కూడా లేవు. సో అలా వచ్చే వరకు మనం చేస్తే అది భిన్నం యొక్క సూక్ష్మ రూపం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇది మనం ఎక్సర్సైజెస్ అన్న ఒక దగ్గర డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు ఏంటి అంటే ఒకేలాంటి హారాలు కలిగిన భిన్నాల్ని సజాతి భిన్నాలు అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి 1/15, 2/15, 3/15, 8/15 ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు అనేవి అవుతాయి. ఇప్పుడు 7/27, 7/28 సజాతి భిన్నాలు అవ్వవు. ఎందుకంటే ఈ రెండింటి దగ్గర ఒకేలాంటి నెంబర్స్ అనేవి ఉంటే అప్పుడు అవి సజాతి భిన్నాలు అవుతాయి. ఒకవేళ వేరువేరుగా ఉంటే వాటిని మనం విజాతి భిన్నాలు అని చెప్తూ ఉంటాం. వేరువేరుగా ఉంటే విజాతి భిన్నాలు అని చెప్తామన్నమాట. నెక్స్ట్ భిన్నాల్ని పోల్చడం. సో భిన్నాల్ని పోల్చడం కనుక చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక ప్లేట్లో 3.5 రొట్టెల్ని అలాగే రీటా తన ప్లేట్లో 2 3/4 రొట్టెల్ని కలిగి ఉన్నారట. ఎక్కువ రొట్టెలు ఎవరి ప్లేట్లో ఉన్నాయి అని అడుగుతున్నారు. సపోజ్ ఇక్కడ చూడండి 3 1/2 అని అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది 1/2. 1ని 2 భాగాలు చేశారు. ఇక్కడ 1ని 3 భాగాలు చేశారు, 1/3. ఇక్కడ 1ని 4 భాగాలు చేసి ఒక భాగం తీసుకున్నారు. ఇక్కడ 1ని 5 భాగాలు చేసి ఒక భాగం అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు 1/2 అనేది 1/3 కంటే కూడా పెద్దది. అంటే 1/3 అనేది 1/5 కంటే కూడా పెద్దది. దీన్ని బట్టి మనం చూసుకుంటే
సో అలా ఇక్కడ చిన్నవి కాబట్టి ఈజీగా మనం డయాగ్రామ్ వేసి చెప్పేస్తున్నాం. కానీ ఇక్కడ 1/4 పెద్దదా 3/10 పెద్దదా అంటే అంత ఈజీగా చెప్పలేము. కానీ సజాతి భిన్నాల్ని పోల్చడం అనేది చాలా సులభం. సజాతి భిన్నాల్లో హారాలన్నీ ఈక్వల్గా ఉంటాయి, లవాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి 2 భిన్నాలు అనేవి ఇచ్చారు, 3/8 5/8. సో ఇక్కడ 8 భాగాలు చేశారు ఒక బాక్స్ని, అందులో 3 తీసుకున్నారు. ఇక్కడ 8 భాగాలు చేశారు, అందులో 5 భాగాలు అనేవి తీసుకున్నారు. సో ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే 3 భాగాలు కంటే 5 భాగాలు అనేవి ఎక్కువ కాబట్టి ఈ భిన్నం పెద్దదని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏంటి, హారాలు అనేవి ఈక్వల్గా ఉంటే లవంలో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో అవి పెద్ద భిన్నాల కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ 5 హారంలో ఈక్వల్గా ఉంది, ఇక్కడ 4 ఇక్కడ 3 ఉంది, అంటే 4 అనేది పెద్దది కాబట్టి అది పెద్ద భిన్నం అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ 4/5 అనేది పెద్దది. అలాగే 11/20 13/20 ఉంది. సో 11 కంటే 13 పెద్దది కాబట్టి 13/20 అనేది పెద్ద భిన్నంగా చెప్పుకుంటాం. అంటే సజాతి భిన్నాల్లో హారాలు అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి లవాల్లో ఏది పెద్దదైతే దాన్ని మనం పెద్ద భిన్నంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే విజాతి భిన్నాలను ఎలా పోలుస్తాం, సపోజ్ ఇక్కడ చూడండి, ఇది 1/3 ఇది 1/5. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా పోలుస్తాము, ఈ రెండు కూడా ఒకే హారాన్ని కలిగి లేవు కాబట్టి వీటిని ఎలా పోల్చాలో ఇప్పుడు మనం చూద్దాం. సో 1/3లో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 3 సమాన భాగాలుగా విభజించారు, అందులోంచి ఒక దానిని తీసుకున్నారు. ఇక్కడ ఒక మొత్తాన్ని 5 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని తీసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ సపోజ్ ఇలా తీసుకున్నారు, 3 భాగాలు చేశారు. ఇప్పుడు అదే దాన్ని 5 భాగాలు చేశారు అనుకోండి, సపోజ్ ఇలా ఒక 3 4 5 సంథింగ్ ఇలా ఒక 5 భాగాలు చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ 1/3లో ఒక భాగం ఎంత పెద్దగా ఉంది, కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉంది. అంటే ఈ చిన్న భాగంతో పోల్చుకుంటే ఈ పెద్ద భాగం అనేది పెద్దదే కదా, ఈ భాగం అనేది పెద్దది కాబట్టి 1/3 అనేది పెద్దదిగా మనం చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి 2/3 పెద్దదా 2/5 పెద్దదా అంటే ఒక భాగాన్ని ఒక దాన్ని 3 భాగాలు చేశారు, అందులో ఇలా 2 భాగాలు అనేవి తీసేసుకున్నారు. అదే దాన్ని 5 భాగాలు చేశారనుకోండి, సపోజ్ 1 2 3 4 5 ఇలా 5 భాగాలు చేశారు, అందులో 2 భాగాలు తీసుకున్నారు, ఇలా 2 భాగాలు తీసుకున్నారు. సో దీన్ని బట్టి రెండిట్లో ఏది పెద్దదిగా కనిపిస్తుంది, ఎక్కువ భాగాలుగా కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అంటే 2/3 అనేది పెద్దది. ఈ విధంగా మనం పోల్చొచ్చు అనమాట. అంటే ఇచ్చిన భిన్నాల్లో లవాలు కనుక సమానం అయితే, లవాలు అంటే పైన లవాలు అనేవి సమానంగా ఉంటే హారం చిన్నదిగా గల భిన్నాల్లో భిన్నం ఏదైతే ఉంటుందో, సో ఎప్పుడైతే మనకి లవాలు అనేవి సమానంగా ఉంటాయో అప్పుడు ఇక్కడ ఇప్పుడు సపోజ్ చూడండి 2/3 2/5 అనేవి చూసుకుంటే ఇక్కడ 2 ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా పోలుస్తాం, ఇలా ఉంటే కనుక హారంలో ఏదైతే చిన్న సంఖ్య ఉంటుందో అదే పెద్ద భిన్నంగా మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు 2/3 2/5లో 2/3 అనేదే పెద్ద భిన్నం. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క భిన్నాల్ని ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా మనం అమర్చవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుసుకున్నప్పుడు మనం ఈ విధంగా ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా అమర్చవచ్చు. సో మనకి ఏవైనా ఇలా 2 భిన్నాలు ఇచ్చి పోల్చమన్నప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగినప్పుడు ఫస్ట్ మనం వాటి యొక్క హారాలు అనేవి ఈక్వల్ చేసామనుకోండి, కింద ఉన్న హారాలు ఈక్వల్ చేసామనుకోండి, వాటిని పోల్చడం చాలా సులభం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం వాటిని ఈజీగా, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ చూద్దాం, ఇప్పుడు 4/5 అనేది ఉన్నది, అలాగే 5/6 అనేది ఉన్నది. సో లవాలు అనేవి ఈక్వల్ హారాలు అనేవి ఈక్వల్ అవ్వాలి అంటే 6 5 ఉన్నది కాబట్టి సో 5ని 6 చేత 6ని 5 చేత కనుక ఇంటూ చేసినట్టయితే మనకి ఈ యొక్క హారాల్లో 30 అనేది వస్తుంది. 5 6ల 30 6 5ల 30 కాబట్టి 30 అనేది వస్తుంది. ఇక పైన కూడా సేమ్ అదే నెంబర్తో ఇంటూ చేస్తాం కాబట్టి 5 5ల 25 4 6ల 24. సో 24/30 25/30. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది, 25 పెద్దది కాబట్టి ఈ 25/30 అనేది పెద్దది. అంటే ఈ యొక్క 5/6 అనేది పెద్ద భిన్నంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏవైనా ఇలా భిన్నాల్ని పోల్చమని ఇచ్చినప్పుడు మనం ఈ హారాలు అనేవి ఈక్వల్ చేసుకుంటే ఈజీగా మనం వాటిని
పోల్చి చెప్పేయచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే సజాతి భిన్నాల సంకలనం లేదా వ్యవకలనం గురించి ఇచ్చారు. సజాతి భిన్నాలు అంటే హారాలు ఈక్వల్గా ఉన్నాయి కదా, సో ఏముండదండి, హారాలు ఈక్వల్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ 28, 28, 5, 4 అనేవి ఉన్నాయి. హారాలు ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు లవాల్ని మనం ప్లస్ చేసేయడమే అంతే. అదే సజాతి భిన్నాల సంకలనం అవుతుంది. 5 + 4 9, 9/28 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఈ కింద ఉన్న హారాలు అనేవి డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పైన ఉన్న లవాలు అనేవి కలిపేయడమే. అదే సజాతి భిన్నాల యొక్క ఎడిషన్ అనేది అవుతుంది, సంకలనం అనేది అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇచ్చాడు సేమ్. సో ఇప్పుడు వ్యవకలనం అనమాట. ఇప్పుడు షర్మిల దగ్గర ఒక 5/6 వంతు కేక్ ఉన్నదట, అందులోంచి 2/6 వంతు వాళ్ళ తమ్ముడికి ఇస్తే ఇంకా ఎంత కేక్ ఉన్నదో అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే, హారాలు అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లవాలు అనేవి ఒకదాని నుంచి ఒకటి ఈజీగా తీసేయచ్చు. సో 5లోంచి 2 తీస్తే 3, 3/6 అనేది ఆన్సర్ అవుతుంది. సో 3/6ని మనం 3 1 3 1/2గా కూడా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా సజాతి భిన్నాల యొక్క సంకలనం కానీ వ్యవకలనం కానీ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం, నార్మల్ భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనం గురించి ఇచ్చారు. సపోజ్ ఇక్కడ చూస్తే 1/5కు ఎంత కలిపినా 1/2 వస్తుంది అని అంటున్నారు. అంటే 1/2 నుండి 1/5ని తీసేస్తే మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది కదా. 1/5కి ఎంత కలిపితే 1/2 వస్తుందంటే ఈ 1/5లోంచి 1/2 నుంచి ఈ 1/5 అనేది మనం తీసేస్తాం. సో ఇక్కడ 1/5, 1/2 అనేది విజాతి భిన్నాలు, అంటే హారాలు అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి ఫస్ట్ వాటి యొక్క హారాలు అనేవి మనం ఈక్వల్ చేస్తాం. సో 2కి 5కి ఉమ్మడి గుంజం ఏంటి 10 కదా. సో 10 అంటే 10తో పోతుంది కదా, 10 అనేది 5 ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో పోతుంది కాబట్టి హారం 10 వచ్చే విధంగా మనం చేసుకుంటాము. సో 2/10 అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒకదాని నుంచి ఇక్కడ 5/10, 2/10 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ 1/2లోంచి 1/5 తీస్తాం, అంటే 5/10లోంచి 2/10 అనేది తీసేస్తాం. 5లోంచి 2 తీస్తే 3, 3/10 అనేది ఆన్సర్ వస్తుంది. సో నార్మల్గా సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఈజీగా మనం చేసేస్తాము. ఒకవేళ విజాతి భిన్నాలు ఇచ్చి ప్లస్ కానీ మైనస్ కానీ చేయమంటే హారాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వల్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ 5/6 నుండి 3/4ని 3/4ని తీసివేయండి అని చెప్పి అన్నారు. ఎగ్జాంపుల్ చూస్తే సో ఇక్కడ 5/6 - 3/4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హారాలను ఈక్వల్ చేసుకొని ఒకదాని నుంచి ఒకటి తీసేసాం. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ మిశ్రమ భిన్నాలను ఎలా సంకలనం లేదా వ్యవకలనం చేయవచ్చు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక మిశ్రమ భిన్నాన్ని ఇచ్చారు. ఫస్ట్ మిశ్రమ భిన్నాల్ని మనం ఏం చేస్తామంటే అపక్రమ భిన్నాల్లోకి మార్చుకుంటాం. అపక్రమ భిన్నాల్లోకి మార్చుకొని అప్పుడు వాటికి హారాలు అనేవి ఈక్వల్ చేసి అప్పుడు అయితే తీసివేయడం కానీ లేదా వ్యవకలనం చేయడం కానీ సంకలనం చేయడం కానీ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 2 4/5 + 3 5/6. సో ఇక్కడ 2 4/5 అంటే 2 + 4/5 అనే అర్థం వస్తుంది. అక్కడ ప్లస్ అనేది ఉండదు కానీ మనకి ఉంటుందన్నమాట. ఇలా సమ్స్ చేసినప్పుడు ప్లస్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఈ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి కలిపేస్తాం. 2 + 3 5 అవుతుంది. ఈ భిన్నాలు ఏవైతే ఉన్నాయో 4/5, 5/6 అవి ఇక్కడ రాసిస్తాం. సో ఇప్పుడు మనకేంటి, ఈ రెండింటికి మొత్తానికి ఎల్సిఎం కడతాం. సో ఎల్సిఎం 30 అనేది వస్తుంది. సో 30తో ఎల్సిఎం చేస్తే 49/30 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ యొక్క ఏదైతే భిన్నం ఉన్నదో దాన్ని మనం చేస్తే 49/30 అనేది వచ్చింది. మళ్ళీ దాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చి ఈ 5 ఏదైతే ఉన్నదో ఆ 5 ప్లస్ ఈ భిన్న భాగంలో ఇది వేసుకుంటాం, +1 + 19/30 అనేది వేసుకుంటాం. 5 + 1 60, 5 + 1 6 ప్లస్ ఈ యొక్క 19/30 అనేది వేసేస్తాం. సో ఈ రెండు ప్లస్ చేస్తే మనకి 6 19/30 అనేది ఆన్సర్గా అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ ఎగ్జాంపులే. 4 2/5 - 2 1/5 అనేది ఇచ్చారు కదా, దాన్ని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం
మిశ్రమ భిన్నంలోకి, అంటే ఇంతకుముందు మనం చూసింది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కదా, అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. 5 4 20 ప్లస్ 2 22/5 మైనస్ 5 2 10 1 11/5 మార్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఒక దాంట్లోంచి ఒకటి ఈజీగా తీసేయచ్చు. 22లోంచి 11 తీస్తే మనకి 11 అనేది వస్తుంది. సో 11/5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇంకొకటి కనుక చూసుకుంటే 8 1/4 మైనస్ 2 5/6 అనేది ఇచ్చాడు. దీన్ని కూడా మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం. 4 8 32 1 33/4 మైనస్ 6 2 12 12 5 60/6. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలన్నమాట. ఈ యొక్క ఏవైతే బేసెస్ ఉన్నాయో వాటిని ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ చూస్తే 12 అనేది వస్తుంది కదా, 12 అనేది 4లోని పోతుంది, 6లోని పోతుంది. కాబట్టి 12 బేస్గా మనం చేసుకుందాం. అంటే 4కి ఎంత చేస్తే 12 వస్తుంది, 4 3 12 కాబట్టి ఇంటూ 3తో ఇంటూ చేయండి, 3తో. సో 3 3s are 9, 3 3s are 9/4 3 12 అనేది వచ్చింది. మైనస్ ఇక్కడ కూడా 6 2 చేస్తే 12 వస్తుంది కదా, సో పైన కిందన 2తో ఇంటూ చేయండి. 2 0 0 2 6 12 120/2 6 12 అనేది వస్తుంది. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా తీసేయచ్చు. 120లోంచి 99 అనేది తీసేయచ్చు. సో దాన్ని బట్టి మనకి ఈజీగా 2 మెథడ్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.